హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యశ్రీ ఇండియన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా క్యారెట్ను తురిమి ఉంచుకోవాలి. ఓ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు 4 దంచి వేసుకోండి. అవి వేగిన తర్వాత మనం ముందుగా తురుముకున్న క్యారెట్, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయిందాకా వేగనివ్వండి. అలా పచ్చివాసన వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా మొత్తం దగ్గరికి వేగిన తర్వాత ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోతే చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. కొంచెం కారం వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ కొంచెం తీసుకొని దానికి సరిపడా రైస్ వేసుకొని కలదిప్పుకోండి. ఉప్పు చూసుకోండి సరిపోయిందో లేదో. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కలుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది క్యారెట్ రైస్. అల్లంగానే ఏం అవసరం లేదండి, మసాలాలు ఏమి. చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. ఒకసారి ట్రై చేయండి.